అందరికీ నమస్కారం. మరి 45 సంవత్సరాల బట్టి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీకి కట్టుబడి జనం ఈరోజు కూడా ఉన్నారు. మరి అదేవిధంగా తిరువూరు తాలూకా 4 తడవలో పార్టీ ఓడిపోవడం జరిగింది. మరి రాక మనకి అత్యధిక మెజార్టీతో ఓట్లేసి ప్రజలు ఎంపీని ఎమ్మెల్యేని గెలిపించారు. మరి ఈ పార్టీలో ఓట్లేసిన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఈ రకంగా టీవీలలో పేపర్లకి ఇచ్చుకోవడం ఎమ్మెల్యే గారి మీద ఇది కరెక్ట్ కాదు. ఏదన్నా సాయం ఉంటే పిలిచి పై వాళ్ళ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తలనొప్పి తేకుండా పెద్దలు కూర్చొని ఏదన్నా ఉంటే పరిష్కరించాలి తప్ప మరి పేపర్లకి టీవీలకి ఒక ఎమ్మెల్యేని కించపరచడం కరెక్ట్ కాదు. మండలంలో తిరగనీయనన్నప్పుడు మనం ఓట్లేసి ఎందుకు గెలిపించుకోవాలి? గెలిపించిన తర్వాత మండలాల్లో తిరగకపోతే పనులు ఎట్లయితే? ఎంపీనైనా ఎమ్మెల్యేనైనా గెలిపించాలి. గెలిపించడం కాబట్టి తిరగాలి, వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవాలి. లేదంటే పార్టీకి అభివృద్ధి చేయాలి తప్ప మేము తిరగనీయమని మండలాల్లో మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదైనా సరే పార్టీకి నష్టం జరుగుతుంది. దీన్ని గమనించి మరి అందరూ దయచేసి పార్టీని ముందుకు నడిపేటట్టుగా, పార్టీకి మచ్చ లేకుండా నడపాలని అందరినీ కోరుకున్నాం. మరి అదేవిధంగా గంపలగూడ మండలం ఎన్టీఆర్ జిల్లాలో తినిగిపాడు మరి సమస్యలు చాలా ఉన్నాయి. నేను పార్టీ పరుగు పోద్దని, పార్టీని రోడ్డు ఎక్కించకూడదని నేను బయట పెట్టలేదు. పెట్టాల్సి వస్తే ఇట్లా పెట్టాలంటే నేను ఎప్పుడూ పెట్టుని పార్టీ పరుగు కోసమే అయినా నేను జైలులు చేసినా, ఇబ్బంది పడ్డా, ఎన్ని బాధలు పెట్టినా కూడా ఇయ్యకుండా ఎన్ని తిరిగిపట్ల ఇబ్బందులు పెట్టినా కూడా నేను రోడ్డు ఎక్కలేదు. ఎక్కాల్సి వస్తే ప్రెస్ మీట్లు పెట్టి నేను పైకి వచ్చి మాట్లాడేవాడిని. అందుకని పార్టీ పరుగు కోసమే ఆగింది. కాబట్టి మీరందరూ చదువుకున్నోళ్ళు పార్టీ కోసం బయట పెట్టకుండా గమనించి ఏదన్నా చిన్న పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలని కోరుకుంటున్నా. కానీ మీరు ఇట్లా బహిరంగంగా ఎమ్మెల్యేని తిరగనేనో, మండలాలు తిరగనేమో, మండలాల్లో పెట్టేది కరెక్ట్ కాదు. ఇది తప్పు. ఏదైనా సరే ఏదైనా ఉంటే తిప్పాలా, పనులు చేయించుకోవాలి. తెలుగుదేశం కార్యకర్తలు తిరువూరు నియోజకవర్గం గంపలగూడ మండలంలో ఎప్పుడో 83 నుంచి అందరం మేము పార్టీ పుట్టిన దగ్గర నుంచి పనిచేస్తుంటే కొంతమంది నాయకులు కొన్ని వర్గాలుగా విడగొట్టి కొంతమందినే నాయకులను చేసి వారికే అనుకూలంగా పనిచేస్తున్నారు. ఇది గమనించి ఇప్పుడు మేమంతా వెలగపూడి శ్రీనివాస గారిని సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరం చూస్తూనే ఉన్నాం. గత 4 దఫాలుగా తెలుగుదేశం పార్టీ ఘోరంగా మన నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది. 4 పర్యాయాల తర్వాత తెలుగుదేశం పార్టీ అత్యధిక భారీ మెజార్టీతో 26,000 ఓట్లతో తిరువూరు రాజకీయ చరిత్రలోనే మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. దీనికి పులుగుపూడి శ్రీనివాసరావు గారు చేసినటువంటి పనులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఎవరైనా కానీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం అని చెప్తారు. కానీ ఎన్నికల్లో తిరుగుకుంటానే ఆయన గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. పేదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆర్థిక సాయం చేశారు. అలాగే మనం చూస్తున్నాం ఈ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనేది. 2 సంవత్సరాలుగా, దాదాపు 2 సంవత్సరాలు అవస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు చాలా బాధపడుతున్నాడు. ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడి పనిచేసి, గత వైసీపీ ప్రభుత్వంలోని పార్టీ కోసం కష్టపడి పనిచేసి వైసీపీ నాయకులతోని కేసులు పెట్టించుకొని తన్నులు తిని అక్రమ కేసులకు ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులకి, కొంతమంది నాయకులు చేరి వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చారు. వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకే ఇప్పుడు ఉన్న సొసైటీలు కానీ, గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ, నీటి సంఘాలు కానీ ప్రతి ఒక్కరికి ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో, ఎవరైతే వాళ్ళకి చెప్పు చేతల్లో ఉంటారో వాళ్ళకి మాత్రం ఇచ్చుకున్నారు. ఏదైనా కానీ సమస్య వస్తే వాళ్ళ ద్వారాగా పార్టీని నడిపించాలి, మేమే
అధికారం చెలాయించాలనే అహంకారంతో చేసిన కుట్ర ఇది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సమాధానంగా ఎమ్మెల్యే గారికి కూడా తెలియకుండా కొన్ని పదవులు ఇచ్చారని అడిగినందుకు కేవలం కక్షపూర్వకంగానే ఎమ్మెల్యే గారి మీద ఇది కుట్ర జరిగిందని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మొన్న డెబిట్లో మాట్లాడిన విధంగా ఎమ్మెల్యే గారికి ఏదైతే మాట్లాడారో కావాలని చేసినది. తిరువూరు నియోజకవర్గంలోని ఎన్ని గ్రామాలు, 97 పంచాయతీలు, 110 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా కార్యకర్త ఈరోజు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు. కత్తెర సొక్కాలు వేసుకొని ఈరోజు బయటకు వచ్చి పెత్తనం చేసే వాళ్ళే ఇష్టానుసారంగా చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగే కొంతమంది ఎమ్మెల్యే గారి మీద నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కొలిగిపూడి శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు కూడా ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎందుకు ఆయన టార్గెట్ చేశారు? దళిత ఎమ్మెల్యే అని చెప్పి టార్గెట్ చేశారా? కేవలం ఒక దళితుడి దగ్గరికి మనం ఎందుకు పోవాలి, ఆయన దగ్గర పోయి మనం ఎందుకు పని చేయించుకోవాలనే ఒక కక్షపూర్వక రాజకీయం చేస్తున్నారా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎమ్మెల్యే గారు పిల్లలకి కానీ చదువులకు కానీ ఎంతో ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. అలాగే ఎప్పుడు ఈ చుట్టుపక్కల ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాని సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఘనత మన కొలిగిపూడి శ్రీనివాసరావు గారిది. ఆయన్ని టార్గెట్ చేయడం అనేది మాకు చాలా బాధాకరం. ప్రెస్ మీట్లు కూడా ఎలా పెట్టిస్తున్నారంటే ప్రతి ఒక్కరికి ఫోన్ చేయటం, మీరు పెట్టకపోతే మీ పదవి తీసేస్తాం, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేపిస్తాం అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి మరి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే వాళ్ళు కొంతమంది కూడా నాకు ఫోన్ చేసి, అన్న మేము ఇట్లా కావాలని పెట్టలేదన్న, సార్ అంటే మాకు ఎంతో అభిమానం ఉంది, కానీ ఇట్లా బెదిరిస్తున్నారని చెప్పిన సందర్భాలు నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అలాగే మండలంలోని ఈరోజు ఏం జరుగుతుంది, గంపలగూడెం మండలంలోని ఈరోజు ఏం జరుగుతుంది, ఎవరు ఈరోజు మద్యం కుంభకోణం చూస్తే ఒక్కొక్క బెల్ట్ షాప్కి, తునిగిపాడు గ్రామంలోని 6 బెల్ట్ షాపులు ఉంటే ఒక్కొక్క బెల్ట్ షాప్కి 50,000 రూపాయల చొప్పున ఎవరికి ముడుతున్నాయి, ఇటు ఎవరి చేతులకు మారుతున్నాయి అని చెప్పేసి అందరికీ తెలుసు. ఈ కుంభకోణాలు చేసిన ఇంకా అక్రమాలు అన్యాయాలు ఏం చేసినా కానీ అన్నీ మా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. దయచేసి దీనిని ఇంతటితో ఆఫ్ చేసి, దయచేసి మీరు ఎవరైతే పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారో వాళ్ళు ఇప్పటికైనా గమనించాలి. కొలిగిపూడి శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి పైన ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా, లేదంటే అవమానపరిచే విధంగా ఒక ఎమ్మెల్యే అని చెప్పి ఎమ్మెల్యే అని మాట్లాడటం, లేదంటే శ్రీనివాస్ అని మాట్లాడటం మాకు చాలా బాధేసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మీకు ఇప్పుడే ఒకటే చెప్తున్నా సార్, దీని ద్వారాగా ఇంతటితో ఈ ప్రెస్ మీట్లు లేదంటే ఏదన్నా ఉంటే ఆఫ్ చేయాలని కోరుతున్నాము. మీరు ఎమ్మెల్యే గారికి తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలంతా కూడా ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారి పక్కనే ఉంటారు, ఎమ్మెల్యే గారికి మద్దతుగానే ఉంటారు, తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటారు, ఆయన అడుగుజాడలో నడుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.